హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిక్కీ ప్లేటెన్ ఛానల్. సో ఇవాళ రిక్కీ వాళ్ళ హోమ్ టూర్ చూద్దామండి. సో రండి పైకెళ్దాం. రిక్కీ వాళ్ళ ఇల్లు చూపిస్తాడండి ఇవాళ ప్లేటెన్. పైకి రాగానే ఇక్కడ వరండా ఉంది. సో వరండాలో ఇక్కడ రిక్కీ వాళ్ళ గ్రేట్ గ్రాండ్ మదర్ ఉన్నారు. హాయ్ చెప్పు అవా, హాయ్ చెప్పు. సో ఇక్కడ బెడ్ రెస్ట్ అయి ఉన్నారు. ఇది కాంపౌండ్. సో వరండా దాటి ఇటు వస్తే ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఫస్ట్ బెడ్రూమ్. సో ఇక్కడ ప్రొజెక్టర్ అది ఉంది. సో ఇక్కడ పైకి సెకండ్ ఫ్లోర్కి ఉందండి దారి. సో సెకండ్ ఫ్లోర్ తర్వాత చూద్దాం. ఇది హాల్, వెరీ నైస్. రిక్కీ హాల్ ఎక్స్ప్లెయిన్ చేయి మీ. తర్వాత ఇక్కడ ఒక డోర్ ఉంది నార్త్ సైడ్. ఇది బేసికలీ వెస్ట్ సైడ్ హౌస్. అండ్ ఇక్కడ ఒక కింగ్ సైడ్స్ బెడ్ ఉంది, దివానా కూడా. రిక్కీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అండ్ రిక్కీ ఫేవరెట్ టాయ్స్, టెడ్డీ బేర్ అండ్ బ్యాట్స్మెన్. అండ్ అగైన్ రిక్కీ ఫేవరెట్ టాయ్స్. ఎక్స్ప్లెయిన్ చేయనన్నా ఏంటో అవి న్యూ ఇయర్స్ చెప్పు నువ్వే. ఇది వచ్చేసి మంకీ అండ్ దెన్ దిస్ ఇస్ జోరోమ్యాన్, దిస్ ఇస్ లయన్. మీకు ఏ బొమ్మ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది వచ్చేసి రీసెంట్గా కొనుక్కున్నానండి విజయవాడలో. సో ఇలా ఇయర్స్ ప్రొటెక్షన్ కోసం పెట్టుకుంటాం కదా అది. సో డాన్సింగ్ టాయ్. తర్వాత రిక్కీది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, అదే మనీ బ్యాంక్. సో రిక్కీ సేవ్ చేసుకునే మనీ అంతా ఇందులో ఉంటుంది. ఒకసారి చూపిస్తా రిక్కీ ఎంత మనీ ఉందో. మా పాస్వర్డ్ తెలిసిపోయిందిరా యూఎస్కి. ఫ్రెండ్స్, మీరు పాస్వర్డ్ కనుక చూసి అబ్జర్వ్ చేసినట్లయితే పాస్వర్డ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మర్చిపోకుండా. అప్పుడు ఈ మనీ అంతా మీ సొంతం, మీకే ఇచ్చేస్తాం ప్రైజ్ మనీ మొత్తం. ఎంత ఉంది రిక్కీ డబ్బులు? చేయబెట్టి చూపించు యూఎస్కి ఒకసారి. సో ఇలా మంచిగా మనీ సేవ్ చేస్తాడండి రిక్కీ, ఖర్చు పెట్టాడు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే రిక్కీ ఫేవరెట్ బాక్సెస్ ఉన్నాయి, కంబాక్స్లు. సో ఇవి స్కూల్కి తీసుకెళ్తాడు. సో డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి. సో చూపించి రిక్కీ విఎస్కి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ కంబాక్స్ నచ్చింది అని. సో నెక్స్ట్ బ్లాగ్లో అవి కూడా చేస్తాం. స్కూల్ బ్యాగ్కి సంబంధించిన బ్లాగ్ ఒకటి పక్కా చేస్తాం. సో ఇదొకటి, ఆ తర్వాత ఇదొక కంబాక్స్ అండ్ దెన్ ఇదొక కంబాక్స్. సో ఈ 3 సెట్లు తన దగ్గర ఉన్నాయి. మీకు ఏది నచ్చిందో కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ ఆ తర్వాత తన చేతిలో ఉన్న కంబాక్సెస్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూడండి. అండ్ ఇలా ఉన్నాయి బాక్సెస్ అన్నీ కూడా. సో ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అనమాట. ఒకటి కార్ మోడల్, ఒకటి వచ్చేసి ఇలా గేమ్స్ వచ్చి చూసుకోవడానికి ఒక మోడల్, ఇది పౌచ్ మోడల్. సో పైన పాండా వచ్చిందండి. సో ఇట్లా రకరకాల బాక్సెస్ ఉన్నాయి రిక్కీతో. ఇదైతే ట్రక్ మోడల్, బట్ ఇది కొంచెం ఆడుకొని ఇది పోయింది. సో ఇట్లాంటి బాక్సెస్ చాలా ఉన్నాయి రిక్కీతో కలెక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి రిక్కీకి ఫేవరెట్ ఐటమ్ అదేంటంటే కీ చైన్. సో తనకు కీ చైన్స్ అంటే చాలా ఇష్టం అండి. సో మీరు చూసినట్లయితే పెద్ద కీ చైన్స్ నుంచి చిన్న కీ చైన్స్ వరకు చాలా ఉన్నాయి కలెక్షన్ ఇక్కడ. సో ఇవన్నీ హైదరాబాద్లో కొన్ని, విజయవాడలో కొన్ని తీసుకున్నాం. స్పిన్నర్స్ కూడా చాలా ఇష్టం రిక్కీకి. సో స్పిన్నర్స్ కూడా దాచిపెట్టుకున్నాడు. సో కీ చైన్స్ కనుక ఇక్కడ చూసినట్లయితే మీరు ఇవి రకరకాల కీ చైన్స్, యానిమేషన్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని టాయ్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని ఆడుకునే కిచెన్స్ కొన్ని ఉన్నాయి. సో ఇలా రకరకాలు ఉన్నాయండి. ఇందులో రిక్కీ ఫేవరెట్ ఏదో మీరు గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదో కాదో మేము రిప్లై ఇస్తాము. సో తనకైతే ఇక్కడ ఉన్న కిచెన్స్ అన్నీ ఇష్టం. ఇదైతే పర్టికులర్లీ పెద్దగా ఉన్న బ్లూ కలర్ బొమ్మ అయితే మేము చార్మినార్ దగ్గర తీసుకున్నాం. సో ఇవన్నీ కూడా రిక్కీ ఫేవరెట్ కీచైన్సే. బట్ ఇది స్పిన్నర్ మోడల్ చూడండి, ఇలా తిరుగుతుంది కీ చైన్. సో ఇవన్నీ కూడా రిక్కీకి చాలా ఇష్టం కీ చైన్స్ అంటే. సో ఇలా తను కలెక్షన్ అని దాచిపెట్టుకున్నాడు. సో నెక్స్ట్ రిక్కీ క్లాస్ చూసిన సో ఇలా రిక్కీకి ఫేవరెట్
వెజిటబుల్స్, ఫ్రూట్స్ కింద సెక్షన్‌లో ఉంటాయి. పై సెక్షన్‌లో వచ్చేసి బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఉంటాయి. సో, చాక్లెట్స్ కానీ, కొన్ని రిక్కీకి సంబంధించిన స్నాక్స్ కూడా అక్కడే పెడతారు. సో, చూడండి చాక్లెట్ తీసుకుంటున్నాడు రిక్కీ ఇలాగ చెప్తున్నప్పుడే. సో, ఇది క్లోజ్ చేస్తే ఇంక ఇదండి రిఫ్రిజిరేటర్. సో, ఇలా ముందుకొస్తే ఇక్కడ డబుల్ బెడ్ ఉంటుంది కింగ్ సైజ్. సో, పైన వాచు చూడండి ఒక లుక్కేసుకోండి. హాల్ అంతా కూడా. సో, ఇందాక మనం చూసినట్టుగా ఇదంతా హాల్ అండి. సో, నెక్స్ట్ లోపలికొస్తే ఇక్కడ కిచెన్ రూమ్‌లోనే పూజా రూమ్ గూడా ఉంటుంది. సో, పూజా రూమ్ ఇది. సో, ఇక్కడొచ్చేసి 3 విగ్రహాలున్నాయండి. శ్రీకృష్ణ విగ్రహం ఒకటి, బాలాజీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి, లక్ష్మీదేవి విగ్రహం ఒకటి. సో, ఇలా 3 విగ్రహాలతో పాటు కొన్ని ఫోటోస్ కూడా అంటే దేవుని ఫోటోస్, ప్రతిమలున్నాయి. సో, ఆహ్, ఈశ్వరుడు అలాగే వినాయకుడు. సో, దే దేవుడికి కొంచెం అప్పుడప్పుడు రిక్కీ పూజ చేస్తుంటాడు తనకిష్టం. తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ వాషింగ్ మిషన్ ఫ్రంట్ సైడ్. సో, రిక్కీకి సంబంధించిన క్లాత్స్‌ని అందులోనే వేస్తాము. సో, తర్వాత వంట రూమ్‌లో ఇలా కిచెన్ ఐటెమ్, స్టీల్ అండ్ బ్రాంచ్ ఈ 3 ఐటెమ్స్ ఎక్కువుంటాయి మా ఇంట్లో. సో, ఇదొచ్చేసి బ్రాస్ ఇత్తడి కడవ. సో, ఇత్తడి కుండలోని మినరల్ వాటర్ తీసుకుంటాం. రిక్కీ ఇందులో నుంచి వాటర్ తర్వాత డ్రింక్ చేస్తారు. సో, ఈ ఇత్తడి కుండలు మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, తర్వాత స్టవ్. సో, 4 బర్నర్ స్టవ్ అండి. ఇది స్టీల్ స్టవ్. సో, ఇందులోనే రిక్కీకి సంబంధించిన ఫేవరెట్ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ ప్రిపేర్ చేస్తారు అమ్మ వాళ్ళు. సో, రిక్కీకి స్కూల్ టైమ్‌కి లంచ్ బాక్స్ అన్నీ ఈ గ్యాస్ స్టవ్ మీదే ప్రిపేర్ చేస్తారు. సో, యాహ్! సో, ఇలా లుక్కేసుకోండి కిచెన్. సో, కిచెన్ అయితే నీట్‌గా పెట్టలేదు. సో, వ్లాగ్ కోసమని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే వ్లాగ్ చేసేసాం. తర్వాత ఇలా బయటకొస్తే డోర్ ఉంటుంది. ఇక్కడ బయట వచ్చేసి రిక్కీ స్నానం చేసే గంగాలం అండి. సో, ఇందులోనే ఇది కూడా ఇత్తడిదే. సో, ఇందులోనే స్నానం చేస్తాడు రిక్కీ. సో, డైలీ మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ స్నానం చేస్తాడు. సో, ఇక్కడ బయట ఇక్కడ నిల్చొనే స్నానం చేస్తాడు బయట వరండాలోనే. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే వాష్‌రూమ్ అండ్ దెన్ అగైన్ ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది. సో, అది కూడా యూజ్ చేస్తాము కొన్నిటికి. సో, లోపలికొస్తే ఇంకా హాల్‌లోకొస్తాం మళ్ళీ. సో, హాల్‌లో ఆహ్, మొత్తం 3 డోర్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి కిచెన్ రూమ్‌లోకి, ఇంకొకటి బయట బెడ్‌రూమ్‌లోకి, ఇంకొకటి కాంపౌండ్‌లోకి ఇంకొక డోర్ ఉంటది. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ రిక్కీ ఇక్కడ హాల్‌లోనే ఆడుకుంటుంటాడు డే టైమ్ అంతా. హాలిడే గనుక ఉంటే స్కూల్‌కెళ్ళకపోతే. సో, ఇక్కడే తను టాయ్స్‌తో సోఫాలో, దివాన్‌లో కూర్చొని ఆడుకుంటాడు. తన ఫేవరెట్ టాయ్స్ ఇందాక చూసాం గదా! సో, యాహ్! కాంపౌండ్‌లోకి గనుక వస్తే మనం కాంపౌండ్ ఇలా ఉంటుందండి. సో, ఎప్పుడైనా హైడ్ అండ్ సీక్ ఆడుకునేటప్పుడు ఈ కాంపౌండ్‌లో ఎక్కువ రిక్కీ ఆడుకుంటుంటాడు అటు ఇటు పరిగెత్తుకుంటా. సో, యాహ్! రిక్కీ హాయ్ చెప్పు వ్యూయర్స్‌కి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. రిక్కీ ఛానల్ గనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.